కూడా ఇట్లా చెప్పున్నారు. బిల్ పాస్ చేయాలి కదా, పాస్ చేయకుండా స్థలాలు ఇవ్వలేదు ఇది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే జరుగుతుందా? ఒకవేళ జరిగితే కనుక స్వాగతిస్తున్నాం, కానీ ఇదేదైతే సమస్యలు ఉన్నాయో బిల్ పాస్ చేయకుండా ఇవంతా చెప్పడము, ఏదో మేమంతా చేసేస్తుంది పైన కింద ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ప్రజలు ఏది చెప్తారు నమ్మేస్తారు కాబట్టి, అంటే ఏ విధంగా సాధ్యం అంటున్నారు? నమస్తే మేడం, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి అలాగే ఐరిష్ వీక్షకులకి శుభోదయం. మేడం, ఇది బిల్లు పాస్ చేయవలసిన అవసరం లేదండి. అది రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో తీసుకునేటువంటి నిర్ణయం. ఇదేమి పార్లమెంట్ లో బిల్లు పెట్టవలసిన అవసరం ఉండదు. దాని పాలసీ డిసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు. విశాఖలో జోన్ ఏర్పాటు చేయాలని ఆల్రెడీ పాలసీ డిసిషన్ తీసుకున్నారు. గత ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి స్థలం అక్కడ జోనల్ కేంద్ర కార్యాలయానికి అనుగుణంగా లేకపోవటం వల్ల కట్టలేకపోతున్నామని రైల్వే మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే వైష్ణవి గారు అప్పుడు కూడా చెప్పారు. జోన్ స్వరూపం ఎలా ఉంటది, ఏ డివిజన్లు కలుపుతారు అనేది ఆల్రెడీ రైల్వే మంత్రి శాఖ గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చేసింది. అది గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, విశాఖపట్నంలో సగం ఆ ప్రాంతాలను కలిపి ఒక కొత్త జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. గత ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కలెక్టర్ చూపించినటువంటి స్థలాన్ని డిఆర్ఎం పరిశీలించారు. దానికి అనుగుణంగా ఉందని చెప్పేసి ఆయన కేంద్ర మంత్రిత్వ శాఖకి రైల్వే బోర్డుకి పంపించారు. రైల్వే బోర్డు అధికారులు కూడా వచ్చి దాన్ని పరిశీలించి ఓకే చెప్పారు. ఓకే చెప్పిన నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవి గారు దానికి సంసిద్ధి వ్యక్తం చేసి జోన్ ప్రకటిస్తాము అని చెప్పారు. అంటే భూమి పూజ చేయవలసి ఉంటుంది. దానికి డేట్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేయాలో లేకపోతే ఎలాగో వాళ్ళు ఇదంతా అవసరం లేదంటారు మీరు. దానికి అవసరం ఆల్రెడీ అది ఆ నోటిఫికేషన్ ఇచ్చేసారు, గతంలోనే ఇచ్చేసారు. దాని స్వరూపం ఎలా ఉంటుందన్నారో అంతకు ముందు ఓఎస్టీ కార్యాలయం కూడా విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్ లో పెట్టారు. ఒక ఓఎస్టీ 3-4 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. అవన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు దానికేం బిల్లు పెట్టవలసిన అవసరం లేదు. అది మేడం. ఏదో చిట్టుబాబు గారు ఏదో డౌట్ లో ఉన్నారో చెప్పండి. చిట్టుబాబు గారు, అంటే గతంలో ఈ నోటిఫికేషన్ గతంలో కూడా ఇచ్చారు. ఇచ్చినాక ల్యాండ్ అలాట్మెంట్ సెట్ కాలేదు. అందువల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అక్కడ 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలిపారు గతంలో. ఎప్పుడు చాలా ఏళ్ల క్రితమే రైలు అక్కడే ప్రాబ్లం వచ్చింది. అసలు డిలే అవడానికి కూడా కారణం 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలిపినప్పుడు ఇదే అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి దాన్ని ఆ టైంలో పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత అందుకనే ఎర్రమనాయుడు గారు చైర్మన్గా కొత్త రైల్వే జోన్ ఐడెంటిఫై చేయమన్నప్పుడు కూడా ఎర్రమనాయుడు గారు ఆ టీము ఐడెంటిఫై చేసిన దాంట్లో కూడా వైజాగ్ రైల్వే జోన్ లేదు. ఎందుకంటే అటు వెళ్ళిపోయింది, అవి లేకుండా చేయకపోతే అవి వెనక్కి తీసుకురావడం, ఒక స్టేట్కి ఇచ్చేసి నాకు రైల్వే లైన్లు అవి వెనక్కి తీసుకురావడంలో అనేక మా కేంద్రం, మా ప్రభుత్వంతో మాట్లాడే ప్రభుత్వం అలా చాలా డిలే అయ్యి అవి ఇంకా ఫుల్గా సెటిల్ కాల. ఆ 7 రైల్వే లైన్లు మళ్ళీ తిరిగి మా ఏపీకి ఇచ్చేస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ పెట్టి ఇవన్నీ కావాల్సినవి ఉన్నాయి, దాంట్లో తేలవలసినవి ఉన్నాయి. తేలకుండా తేలుతాయి, తేల్చాలనుకుంటే తేల్చు. గతంలో తేలలేదు. ఇప్పుడు గతంలో నాన్ కోఆపరేషన్ లో ఉండింది కేంద్రం, ఇప్పుడు కోఆపరేషన్ లో ఉంది కనుక అక్కడ మళ్ళీ ఆయన కూడా లేడు. నవీన్ పట్నాయక్ కూడా గతంలో ఉన్న దీంట్లో లేడు కనుక ఆయన కూడా ఇప్పుడు అవ్వచ్చు ఒక అండర్స్టాండింగ్. అయినా ఇంకా ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందిగా, బేసికల్ గా అయితే వచ్చింది, అవుతుంది అని ఒక విశ్వాసం, నమ్మకం అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాం. దీనికన్నా ముందు రైల్వే ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మటం లేదు అనే హామీ కూడా కావాలి. దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. కుమారస్వామి వచ్చారు, అమ్మాము అనే ఒక కామెంట్ కూడా చేస్తున్నారు. రఫీ గారు, మీరు కంప్లీట్ చేసిన తర్వాతే వెళ్ళామండి. రఫీ గారు ప్లీజ్ ఒకసారి కంటిన్యూ.
నేను రైల్వేలోనే పనిచేసి రిటైర్డ్ అయ్యాను. రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలిపిందేం లేదండి. విశాఖపట్నంలో నుంచి ప్రారంభించేటువంటి కొన్ని ట్రైన్స్ భువనేశ్వర్ నుంచి ప్రారంభించారు, దాన్ని వెనక్కి తీసుకెళ్ళారు. దాని మీద అది ఆ ట్రైన్స్ ని మళ్ళీ విశాఖపట్నం నుంచి ప్రారంభించండి, అక్కడ ఉండేటువంటి ప్రయాణికులకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక డిమాండ్ అప్పట్లో వచ్చింది. ఇప్పుడు ఈ రైల్వే జోన్ ప్రారంభం కావడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. తొందరలోనే రైల్వే బోర్డు ఒక డేట్ ప్రకటిస్తుంది, అది ప్రధానమంత్రి ఓపెన్ చేస్తారో లేకపోతే రైల్వే మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారో తెలియదు, అది జరిగిపోద్ది. అది దాంట్లో నాకు తెలిసినది ఏంటంటే ఒక బిల్డింగ్ అమరావతి కూడా ప్రధానమంత్రి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే ప్రధానమంత్రి రావద్దు కూడా ఓపెన్ చేయటాలు ప్రారంభోత్సవాలు కాదు. మాట్లాడి మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి, ఎందుకు ఇలా అడ్డు తగులుతారు? ఓకే ఓకే, అంటే ఆయన మాట్లాడుతున్నారు కదా, ఇంటరాక్షన్ ఎందుకు అంటున్నారు, అంతే, ఏం కాదు. ఎస్ రఫీ గారు, ఓకే, ఏది కాకుండా ముందుకు జరగాలి. ఈ గతంలో జరిగినా ఏం జరిగినా 10 years నుంచి ఇట్లా జరగాలని కోరుకుంటున్నాం. మన దేశం ఏదైతే డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ కింద ఎప్పుడు మారుతుందో అనే విధంగా ఏపీ కూడా ఎప్పుడు అభివృద్ధి చెందుతోంది. 10 సంవత్సరాల నుంచి ఆ విధంగానే ఉన్న అన్ని కూడా ఏదే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. క్యాపిటల్ కావచ్చు, పోలవరం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇట్లా చాలా విషయాలు. ఇప్పటికైనా సరే అన్నిటి విషయాలు ముందుకు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళాలి, మంచి జరగాలని కోరుకుందాం. ఇక పర్యాటక హబ్ కి 500 crores అని చెప్పారు కదా, దాని గురించి లక్ష్మణ్ రావు గారు ఒక కామెంట్ చేశారు. ఎందుకు మీ నాయకుడికి దళైలామా 5 lakhs crores ఇస్తా అని చెప్పారు కదా, ఆ 5 lakh crores వెళ్ళి అక్కడి నుంచి తీసుకోవచ్చు కదా, మోడీని అడగడం ఎందుకు అంటున్నారు ఆయన. నేను అలాంటి చౌకబారు విషయాలకి నేను జవాబు చెప్పనండి. మీ నాయకులు చెప్పినటువంటి మాట అంటున్నారు. సౌకుమారి కామెంట్లు చేసింది ఎవరు? మీరు కాదా? మీ టీడీపీ ప్రభుత్వం సౌకుమారి ప్రకటన చేయట్లేదా? సౌకుమారి మాట్లాడుతున్నారు, టీడీపీ ఎన్డీఏ కూటమి అవుతున్నాయి కదా, దాని సమాధానం చెప్పనంటారండి. అసలు ఆ వ్యక్తితో మాట్లాడించింది ఎవరు? అమరావతికి 5 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని మాట్లాడించింది ఎవరు? దాని సమాధానం చెప్పండి మీరు. లక్ష్మణరావు గారు, ఒక నిమిషం, అదే సమాధానం తెలుసుకుందాం. ఆ మాట తప్పు కదా. మీ టీడీపీ వాళ్ళు మాట్లాడిన మాటనే చౌకబారని ఇంకోళ్ళు మాట్లాడి తప్పు కదా. మాట్లాడేటప్పుడు దీంతో మాట్లాడాలి కదా. మీరు నన్ను అడిగారు, నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మోడీ గారు ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం, దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు. లక్ష్మణ్ గారు ఏమని చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగవలసిన అవసరం లేదు, ఎవరో దళైలామా ఇస్తామన్నాడు. దళైలామా ఏమైనా ఒక దేశానికి ప్రధానమంత్రి లేకపోతే ఒక దేశానికి అధ్యక్షుడా? మీ నాయకుడు మీరన్నమాటేనయ్యా, దళైలామా ఇస్తా అన్నాడని మీరన్నమాటే. ఆడవయా మధ్యలో ప్రతి దాంట్లో నువ్వు వస్తావేంటయ్యా? నేను అడిగింది ఎవరు? నువ్వు ప్రతి దాంట్లో వస్తావు. రఫీ గారు, కూల్ కూల్ కూల్. ఏంటయ్యా ఓ రెచ్చిపోతావేంటి? చెప్పే మాటలో సంస్కారం ఉండాలి, చెప్పే మాటలో సంస్కారం ఉండాలి. ఏంటిది మీరు చెప్పిన మాట మాట్లాడుతుంది, చౌకబారని దాన్ని ఖండిస్తే మళ్ళీ ఏదో రెచ్చిపోయి మాట్లాడతావేంటి? మీరు చెప్పిన మాటే, దళైలామా ఇస్తారన్న మాట మీరన్నమాట, టీడీపీ అన్నమాట, ఎవరు అన్నమాట కాదు. ఏమాట ఎవరు కూర్చోాలి? కొంచెం కల్చర్ లో మాట్లాడు. ఈడియట్, ప్లీజ్ నోరు మూసుకో. ఏం మాట మాట్లాడుతావు? ఏం భాష మాట్లాడుతున్నావు? ఏం భాష మాట్లాడుతున్నావు? కల్చర్ ఉండాలి కదా, నోరు మూసుకోండి. నేను చెప్తాను. రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు, సంస్కారవంతంగా మాట్లాడతారు, ఆ విధంగానే మాట్లాడండి. ఎందుకు పర్సనల్ అటాక్? ఎందుకు పర్సనల్ అటాక్? ఎందుకు? రఫీ గారు, ఒకసారి నా మాట వింటారా? నా మాట వినిపిస్తుందా? నా మాట వింటారా? సే సార్, నో. నా మాట వింటారంటే నేను మాట్లాడతాను, లేదంటే మీకు టైం ఇస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. గతంలో అనేక సార్లు డిబేట్లలో వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. చెయ్యలేదా? చేస్తున్నారు కదా. వేరే ప్యానల్ మెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏదైనా ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనివ్వండి. రఫీ గారు నన్ను కంప్లీట్ చేయనివ్వండి. రఫీ గారు నన్ను కంప్లీట్ చేయనివ్వండి.
నన్ను కంప్లీట్ చేయనివ్వండి. అనేక డిబేట్స్ లో ఈ విధంగానే లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతుంటారు, మీరు మాట్లాడుతుంటారు, వేరే ప్యానల్ మెంబర్స్ మాట్లాడుతుంటారు, కంట్రోల్ చేయడం చెప్పి మళ్ళీ మమ్మల్ని అంటుంటారు, వేరే ప్యానల్ మెంబర్స్ ఇంటరాప్ట్ అవుతూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? మీరు ఎప్పుడు ఇంటరాప్ట్ అవ్వలేదా? ఎస్ అని మాట్లాడారే అనుకోండి, టర్న్ వచ్చిందా మాట్లాడన్నారు, అంతవరకు సంస్కారవంతంగా ఉంది. కానీ పర్సనల్ అటాక్ ఎందుకు? మరి ఒక డిబేట్ లో ఉన్నాం, చూస్తున్నారు ప్రజలు, ఒక్కసారి అవగాహన ఉంచుకోండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్ అటాక్ అన్నది అసలు ఛాన్సే లేదండి మన డిబేట్ లో. మాట్లాడితే టాపిక్ ప్రకారం మాట్లాడదాం. ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీ పార్టీ నాయకులే మాట్లాడారు అనేది కోట్ చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఒక కామెంట్ ని ఏ విధంగా డిబేట్ లో మీరు చెప్తారు రఫీ గారు? ప్లీజ్ ప్లీజ్. దానికే చెప్తున్నా నేను, అది లక్ష్మణ్ రావు అని చెప్పాడు. లక్ష్మణ్ రావు గారు ఏంటి, వేరే వాళ్ళేంటి, ఏ ప్యానల్ మెంబర్ క్వశ్చన్ చేసినా మీరు సమాధానం చెప్పాలి కదా. ఈ ప్యానల్ మెంబర్ చెప్తారు, మీరు చెప్తారని చెప్తారా? నేను చెప్తున్నాను కదా, నేను జవాబు చెప్తున్నాను కదా. వేరే వాళ్ళు అంటున్నారు, మీకు అర్థం కావట్లేదు. అక్కడ మాట్లాడింది టీడీపీ నాయకులే, క్వశ్చన్ చెప్పున్నారు ఈ కామెంట్ అని చెప్పి క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఏమండి, దలైలామా అనే అతను ఒక దేశానికి అధ్యక్షుడు కాదు, ఒక దేశానికి ప్రధానమంత్రి కాదు. ఎవరో వంద చెప్తా ఉంటారు. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగకూడదని చెప్పేటువంటి పరిస్థితి ఏంటి? అదే రకమైనటువంటిది. దలైలామా 5 లక్షలు ఇచ్చేస్తాడా? అతని దగ్గర అంత డబ్బు ఉందా? అతను ఇవ్వగలడా? ఎవరో చెప్తారు, 100 చెప్తారు. కేఏ పాల్ కూడా ఇస్తా అని చెప్పారు. ఏమండి, కేఏ పాల్ కూడా ఇస్తానని చెప్పారు. ఏమండి, కేఏ పాల్ కూడా నేను 1,00,000 కోట్లు తెచ్చిస్తానని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. తన మాటని విశ్వసిస్తాం మనం? దాని మీద డిబేట్ పెడతామా? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి నేను తెచ్చినటువంటి అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నాడు చాలా సార్లు. మనం ఒక పద్ధతిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. బడ్జెట్ లో పెట్టినటువంటి ఇప్పుడు పోలవరానికి డబ్బుల కోసం వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అలాగే అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ ఇస్తానని చెప్పింది, వాళ్ళు వచ్చి పర్యటిస్తున్నారు, స్థితిగతులు చూస్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ రీపేమెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వమే, మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒక పక్కన 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చేసి, ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వస్తున్నారు. నిన్న పంచాయతీ రాజ్కి 1,470 కోట్లు రిలీజ్ చేశారు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి 5 సంవత్సరాల్లో. సర్పంచ్లు రోడ్లకు ఎక్కారు, అరెస్టులు అయ్యారు. ఇవాళ పంచాయతీ గ్రామాన్ని ఒక గాడిలో పెట్టడానికి ప్రభుత్వం నిన్న 1,470 కోట్లు రిలీజ్ చేసింది. అంతకుముందు 200 కోట్లు రిలీజ్ చేసింది. 17,000 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. అందులో కొన్ని సొంతంగా వేసే పరిస్థితి ఉంది, కొన్ని పీపీపీ పద్ధతిలో వేసే పరిస్థితి ఉంది, కొన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వేసే పరిస్థితి ఉంది. ఒక్కొక్కటిగా సమీక్ష చేస్తున్నారు, వస్తున్నారు. అంతేగాని 3 నెలల్లోనే మొత్తం రైల్వే జోన్ కూడా వెలిసిపోతారు, మొత్తం కూడా వచ్చేలా పోలవరం అవుతుందా? గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పనులు జరగక రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ గాడిలో పెట్టడానికి రాష్ట్రానికి మొత్తం మా మంత్రి మండలి నిరంతరం శ్రమ చేస్తా ఉంది. నిధులు ఏ రకంగా సమీకరించాలా, ఏ రకంగా ప్రజలకి అందుబాటులో, ఇవాళ మహిళలకి ఉచిత ప్రయాణం గురించి ఇవాళ రవాణా శాఖతో చంద్రబాబు నాయుడు గారి సమీక్ష ఉంది. ఇవాళ దాంట్లో ఎన్ని బస్సులు, గతంలో కూడా మాట్లాడుతున్నారు ఈ ఫ్రీ బస్ గురించి, అనేక సందర్భాల్లో చర్చలు సమీక్షలు అయ్యాయి. రఫీ గారు ఒక నిమిషం, నేను దాని మీద ఒక్క మాట చెప్పి మానేస్తా. 5 సంవత్సరాల్లో ఒక కొత్త బస్సు కొనలేదు. ఈ ప్రభుత్వం వచ్చిందా 1400. అవి మీకు తెలీదా అండి? హామీ ఇచ్చినాడు మీకు తెలీదా గత ప్రభుత్వం చేయలేదనేది? మీరు ఏపీలోనే ఉన్నారు కదా, ఏపీ పరిపాలన గురించి ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. రోడ్ కండిషన్ ఏంటి, ఆర్టీసీ కండిషన్ ఏంటి, నష్టాల లాభాలని చెప్పి మీకు తెలిసే ఉంది కదా. లిస్ట్ చూడండి, 2093 బస్సులు మేము కొన్నాం, 2093 బస్సులు కొన్నాం. హామీ అమలు చేయట్లేదు చెప్పట్లా, పరిస్థితులను బట్టి హామీ అమలు చేస్తున్నాము. హామీ అమలు చేయడం కోసం ఇంకా 2,000 బస్సులు కొనాలని చెప్పి డిసైడ్ చేశాం. దాదాపు డ్రైవర్లు కూడా 200 మంది డ్రైవర్లు కూడా అన్ని అమల్లోకి వచ్చిన తర్వాత ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నారు. రఫీ గారు ఒక్క నిమిషం, చాలా సేపు అయింది. రఫీ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చిట్టిబాబు గారు మీ పాయింట్ ఏంటి? రైల్వే జోన్ మ్యాటర్ తీసుకురావడం కూడా ఇంకేమీ ఆడలేదు, సొల్లేదు, అయిపోయిందంటూ మాట్లాడేస్తాం. ఇదంతా కూడా డైవర్స్